మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22. టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ అభిమానాన్ని పంచుకుంటున్నారు. అయితే ఒక సెలబ్రిటీ పెట్టిన విషెస్పై మాత్రం మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నీ విషెస్ మాకొద్దు అంటూ చిరు ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. కారణం అల్లు అర్జున్ వ్యవహార శైలి. మొన్నటి ఎన్నికల్లో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు బుధవారం జరిగిన ఓ సినిమా ఫంక్షన్లో బన్నీ కామెంట్స్ మెగా ఫ్యాన్స్కి మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలంతా విషెస్ తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ కూడా మెగాస్టార్కి ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. మన మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఆయన పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ని ట్రోల్ చేస్తున్నారు. నీ విషెస్ మాకొద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మధ్య విభేదాలున్నాయని, దానివల్ల ఈసారి సాదాసీదాగా శుభాకాంక్షలు చెప్పారని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్ అనుకుంటున్నట్లు అల్లు అర్జున్ ఈసారి మాత్రమే అలా సింపుల్గా విష్ చేశారా అంటే కాదు. గత 10 ఏళ్లుగా ఆయన చిరంజీవిని అలానే విష్ చేస్తున్నారు. ప్రతి ఏడాది సింపుల్గా విష్ చేస్తూ వచ్చారు బన్నీ. మెగాస్టార్కి హ్యాపీ బర్త్డే, వన్ అండ్ ఓన్లీ వన్ మెగాస్టార్కి హ్యాపీ బర్త్డే బాస్ అంటూ ఇలా విష్ చేశారు ఆయన. ఇక కొన్నిసార్లు మాత్రం చిరుతో దిగిన ఫోటోలను పెట్టి విష్ చేశారు బన్నీ. అప్పుడు ఇప్పుడు ఒకేలా విష్ చేశారు అల్లు అర్జున్. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన చెప్పిన విషెస్పై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్. నిజానికి ఈ వివాదం ఇప్పటిది కాదు, ఏపీ ఎన్నికల నాటిది. మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్కి, జనసేనకి సపోర్ట్ చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నంద్యాలలో వైసీపీ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. దీంతో ఫ్యాన్స్ అప్పుడు ఆయనపై సీరియస్ అయ్యారు. ఆ తర్వాత నాగబాబు మాట్లాడిన కొన్ని మాటలు అల్లు అర్జున్ను ఉద్దేశించినవే అని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. సాయి తేజ్ అల్లు అర్జున్ని అన్ఫాలో చేయటం లాంటివి జరిగాయి. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ కూడా పుష్ప సినిమాపై కామెంట్స్ చేయటం వైరల్ అయ్యింది. ఒకప్పుడు హీరో అడవులను రక్షించేలా సినిమాలు చేసేవాళ్లని, ఇప్పుడు మాత్రం స్మగ్లర్లుగా అడవిని కొల్లగొట్టేవారుగా నటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే బుధవారం ఒక సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాను నమ్మిన వాళ్ల కోసం ఎక్కడికైనా వెళతానంటూ చెప్పుకొచ్చారు. అంటే వైసీపీ అభ్యర్థి కోసం చేసిన ప్రచారంపైనే కామెంట్ చేశారని అంటున్నారు. దీనిపై ఓపెన్గానే అభిమానులు మండిపడ్డారు. ఇందిరా సినిమా రిలీజ్కి వచ్చిన ఫ్యాన్స్ అల్లు అర్జున్కు వ్యతిరేకంగా నినాదాలు చేసే వీడియోలు, విమర్శించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.